సిపిఎం పార్టీ డిమాండ్. ఉప్పల్ రింగ్ రోడ్ కూడలి దగ్గర సిపిఎం నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు. వెంటనే ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షకు ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి హాజరయ్యారు. ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కారిడార్ పనులకు శంకుస్థాపన చేసి 7 ఏళ్లు గడిచిందని, పనులు మాత్రం 50% మాత్రమే పూర్తయ్యాయని మండిపడ్డారు. 7 సంవత్సరాలు గడిచినా కేంద్ర ప్రభుత్వంకు పట్టింపు లేదని విమర్శించారు. నారాపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు జరగకుండా చాలా నత్తనడక నడుస్తూ ఉన్నాయి. ఈ పనులు వెంటనే చేపట్టి పూర్తి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు దీక్షలు చేయటం అనేది జరుగుతూ ఉన్నది. ఈ పనులకు శంకుస్థాపన చేసి 7 సంవత్సరాలు అవుతూ ఉంది. కేంద్ర మంత్రి గారు నితిన్ గడ్కరీ గారు వచ్చి శంకుస్థాపన చేసి మీకు ఒక 20 నెలలు 2 సంవత్సరాల్లోనే ఈ పనులు పూర్తి చేసి ప్రజలకు మేము అందిస్తామని చెప్పడం అనేది జరిగింది. మరి 7 సంవత్సరాలు అవుతున్నా కూడా 50% పనులే జరిగినాయి అంటే వాళ్ళ చేతగానితనం, వీటి మీద వాళ్ళకు పర్యవేక్షణ లేకపోవటం, శ్రద్ధ లేకపోవటమే కారణం తప్ప మరొకటి కాదు. ప్రజలు అడుగుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి 2 బీజేపీ ఎంపీలు మినిస్టర్లు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఇక్కడి నుంచి ఎంపీలుగా గెలిచిన వాళ్ళు ఒక ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2018లో నితిన్ గడ్కరీ కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో ఉప్పల్ నుంచి నారాపల్లి ఫ్లైఓవర్ శంకుస్థాపన చేశారు. 670 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. ఇప్పుడు 7 సంవత్సరాలైనా కానీ ఆ ప్రాజెక్ట్ ఇంతవరకు పూర్తి చేయలేదు. కేవలం 50% మాత్రమే పూర్తయింది. కాంట్రాక్టర్ని మార్చినమని చెప్పేసి మొన్న రోడ్స్ అండ్ బిల్డింగ్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు 2 దఫాలుగా వచ్చి మాట్లాడాడు. ఆయన ఇచ్చిన గడువులు కూడా పూర్తి అయిపోయినాయి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం ఇద్దరూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీని ఫలితంగా వరంగల్ హైవే మీద ప్రయాణం చేస్తున్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్లు గుంతలు పడేసి యాక్సిడెంట్లు, ప్రమాదాలు అవుతున్నాయి. ఇవి కూడా పట్టకుండా ఉన్నారు. వాళ్ళు చెప్పిన గడువులు కూడా పూర్తి కాని పరిస్థితి ఉన్నది. అందుకోసం సిపిఎం పార్టీ మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నిరాహార దీక్షలు చేస్తున్నాం. గతంలో కూడా పాదయాత్ర చేశాం, సంతకాల సేకరణ చేశాం, అయినా స్పందించట్లేదు. ఈరోజు మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ